ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 11 - 3 డివైడెడ్ బై 4 ఆఫ్ 8 - 4 - 8. ఇచ్చినటువంటి క్వశ్చన్ మనం సింప్లిఫై చేయాలి. ఇక్కడ చాలా పెద్దగా ఉంది కానీ ఆన్సర్స్ చూసేటప్పటికి సింగిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 3, 2, 1, -2. ఇప్పుడు క్యాలిక్యులేషన్లోకి వెళ్తే మనం 11 - 3 డివైడెడ్ బై 4 ఆఫ్ 8 - 4 - 8. ఈ 4 - 8కి ఇక్కడ బార్ ఉంది, కరెక్ట్గా చూసుకోండి. సింప్లిఫై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఇచ్చినటువంటి దాంట్లో బార్ ఉందా లేదా అనేసి చూసుకొని అప్పుడు బోర్డ్మస్ రూల్ని అప్లై చేయండి. బోర్డ్మస్ రూల్ అంటే బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఇప్పుడు మనకి 11 అనేది కాకుండా ఇక్కడ మనం బ్రాకెట్లో ఏదైతే ఉందో ఆ బ్రాకెట్లో ఉన్నది తీసుకున్నాం ఫస్ట్. ఎందుకు అనేసి అంటే ఫస్ట్ దాన్ని మనం సింప్లిఫై చేసాము అనేసి అంటే ఇచ్చినటువంటి నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయడం ఈజీ. సో ఇక్కడ రాసుకున్నాం ఏమి ఇచ్చాడంటే 3 డివైడెడ్ బై 4, దీనికి ఒక బ్రాకెట్ ఆఫ్ 8 మైనస్ ఇక్కడ 4 - 8. ఈ 4 - 8 దేనికైతే బార్ ఉందో ఫస్ట్ ఆ బార్ ఉన్నదాన్ని మనం సింప్లిఫికేషన్ చేసుకోవాలి. 4 - 8, 4 - 8 అంటే ఎంత? -4. ఎందుకు అనేసి అంటే ఇక్కడ ఉన్నటువంటి బిగ్ నెంబర్ 4 - 8, 8కి ముందు మైనస్ ఉంది కాబట్టి బిగ్ నెంబర్కి ఏదైతే సింబల్ అయితే ఉంటుందో ఆ సింబల్ వస్తుంది. 3 డివైడెడ్ బై 4 ఆఫ్ అంటే ఇంటూ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇక్కడ మనం మల్టిప్లై చేసుకున్నాం. 4 8లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. 3 2 జా 6 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 10. 6 + 4 = 10. ఇప్పుడు ఈ 10 వాల్యూని ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి నెంబర్స్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. 11 - 10 = 1. సో ఇక్కడ చూడండి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1. ఇక్కడ చూస్తేనేమో చాలా పెద్దగా ఉంది, ఆన్సర్ వచ్చేటప్పుడు సింగిల్ ఎలిమెంట్ ఉంది. అకార్డింగ్ టు బోర్డ్మస్ రూల్ అప్లై చేసుకున్నాము. ఇక్కడ బార్ ఉంది, ఆ బార్ని కరెక్ట్గా చూసుకోండి. ఎప్పుడైతే మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్లో బార్ అనేది ఉంటుందో ఆ బోర్డ్మస్ రూల్ ఫస్ట్ బార్కి అప్లై చేసుకోవాలి.